వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. రాజకీయ హత్యల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి అని వంగలపూడి అనిత డిమాండ్. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి. మచ్చుమరి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలు అనకాపల్లిలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు బాబాకు విశేష పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు దాడి రత్నాకర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. రంపచోడవరం నియోజకవర్గ వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ఆరోపణలు చేశారు. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను జగన్ ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుంటే జగన్ మీద చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుంది. ప్రభుత్వం మీద ఎవరైనా టార్గెట్గా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చిన నెంబర్ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా? మైకు ఉందని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద? ఈరోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే. రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి. ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి అక్కడ ఏదో హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు.
ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి? ఈరోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4 కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా. క్రైమ్ నెంబర్ 137/24, అది దుగ్గిరాల పిఎస్లో 4/6 జూన్ 4వ తారీఖున జరిగింది. చనిపోయింది కాసిం, చంపింది కమల్, వైసీపీ అతను. కావలస్తే మీరు పొలిటికల్ రైవాలిటీ, అక్యూజ్డ్ బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్డ్ టు టీడీపీ. డ్యూ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాజ్ కిల్డ్. ద డిసీజ్డ్ వాజ్ వేరింగ్ టీడీపీ స్కార్ఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ విచ్ లేడ్ ఆఫ్ అల్టరేషన్. వాట్ అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ 92/24 వెల్దుర్తి. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. మచ్చుమరి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. టీడీపీ నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును దగ్ధం చేశారు. టీడీపీ నేతలే దాడి చేసి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నేతలపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గంజాయిని అడ్డుకోలేక మాపై నిందలు వేస్తున్నారు అని అంబటి అన్నారు. పొంగనూరు మీరందరూ చూశారు. పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లా అండ్ ఆర్డర్ ఉండట్టు ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా. మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద 307 కేసు పెట్టారు. తిరిగి మా మీద ఏమిటి అన్యాయం? లా అండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట? ఒకసారి ఆలోచన చెప్పని మనం చేస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాలను తెదేపా విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ ఆదివారం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా పార్క్ సెంటర్ వద్ద సాయి సంస్థాన ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిరంలో కొలువైన శ్రీ షిర్డీ సాయిబాబాకు దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేసి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గురు పూజోత్సవం సందర్భంగా సెరగడం నూకరాజు మాస్టర్ను శాలువతో ఘనంగా సత్కరించి సన్మానించారు. కొత్తూరు ఎన్జీఓ కాలనీలో వెలిసిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సందర్శించి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అన్న సమారాధనలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెరగడం సాయిరాం, కాంట్రేగుల కృష్ణ అప్పారావు, సిలపరిశెట్టి బావి, వెంకుపాలెం సర్పంచ్ నాగేశ్వరరావు, దొడ్డి శివనాయుడు, బట్టుపాటి చిన్న రాజారావు, పొలమూరు శెట్టి సూరిబాబు, విల్లూరి రాజశేఖర్, దొడ్డి రమణ, మొల్లి రమణబాబు, శ్రీకాంత్, వియప్పు శ్రీనివాస్ యాదవ్, కటారి దేముడు, రేబాక మధుబాబు, రేబాక ఇంద్రకుమార్, కోటిపల్లి శ్రీను, ఆళ్ల ప్రవీణ్ కుమార్, ఆలయాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గురువుల్ని సత్కరించుకోవడం అనేటువంటి సాంప్రదాయం. అందులో భాగంగా మీ ప్రాంతంలో సుపరిచితులు, అలాగే విద్యా అందిస్తున్న అనేక మంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి మన ప్రాంతవాసి, అలాగే నిత్యం సమాజ సేవలో నిమగ్నమై రిటైర్ అయిపోయినా కూడా తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఈ సమాజానికి దోహదపడాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి, వయసుతో నిమిత్తం లేకుండా ఇంకా ఒక కుర్రవారులాగా ఆయన పనిచేసిన ఇవాళ అందరికీ కూడా పూర్తి స్థాయిలో వారి తాలూకా సర్వీసెస్ని ఇంకా అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా వారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గురు పౌర్ణమి రోజు భోగరాజు నాయసారి ఇక్కడ అది కూడా సాయిబాబా వారి ఆశీస్సులతో
చేసుకోవడం నిజంగా అదృష్టం. మరొకసారి సాయిబాబా ఆశీస్సులు అవకాశం ఎల్లవేళలా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ వరద ముప్పు ప్రాంతాల్లో రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, ఆమె భర్త తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయ భాస్కర్ స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో భాగంగా నిర్వాసితులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను అధికారులతో మాట్లాడి ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, వరద బాధితులకు తాము అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వారి వెంట ఉన్నారు. అందకపోతే వెంటనే లోకల్ నాయకులు ఫోన్ చేయండి అమ్మా. రండి పార్టీ ప్రెసిడెంట్ గారు, రెడ్డి గారు రండి. ఇక్కడ మొత్తం ఒక దిబ్బ దగ్గర వేసుకున్నారు. ఇక్కడ ఇంకా బరకాలు ఏమీ రాలేదు, తర్వాత రైస్ కూడా ఏం పంపిణీ జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ అయితే వీళ్ళని త్వరగా ఈ రోజు బరకాలు, రైస్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలి అవన్నీ ఇచ్చేసండి వీళ్ళకి. అసలు అందుబాటులో ఉన్నాయండి లేవా? బరకాలు ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే గోరు పౌర్ణమి వేడుకలు అన్ని ఆలయాల పరిధిలో శాస్త్రోత్తమంగా జరిగాయి. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెం శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి బాబావారి మూల విరాట్కు పంచామృతాలతో మహాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పేరూరి రమణమ్మ, అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కె కృష్ణవేణి, కె శాంతి, కె వెంకటేశ్వర నాగేశ్వరరావు, పి జానకి, టి లక్ష్మి, ఆలయ అర్చకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2010 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తారీఖున పేరు రామకృష్ణ దంపతులు వాళ్ళ పేరు మీదుగా వీళ్ళు సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగింది. ప్రతి సంవత్సరం ఆ రోజు ప్రత్యేకంగా పూజలు జరుపుతూ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు, అలాగే అన్న సమారాధన అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ ఆటంకం లేకుండా బాబా అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటాయి. జరిగిన దగ్గర కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ శుభకార్యమైనా కానీ బాబాని ముందుగా దర్శించుకొని అప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం చేపడుతూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా అదొక నమ్మకంగా బాబా పేరు దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ, తలపెట్టినవన్నీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా ఒక ప్రతీక. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజోలులో పలు పంటలు దెబ్బతిన్నాయి. నారుమడులు, కుళ్ళి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు తగు జాగ్రత్తలు పంటలకు సూచిస్తున్నారు. ఈ విషయంపై రాజోలు 3 మండలాల్లో 5,763 ఎకరాల్లో 295 ఎకరాల నారుమడి, 190 ఎకరాల నీట మునిగాయి. మలికిపురం, సగినెటిపల్లి 148.5లో 118 ఎకరాలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారి రామ్మోహన్ రావు తెలియజేశారు. ఎప్పటికప్పుడు ఎలాగవుతుంది ఇప్పుడు చేసినా ఇదేం బతకదండి. ఎంత ఎత్తెదిగింది, అంగులు ఉన్నాయి, 20-30 ఎకరాలు ఉంటుంది ఇక్కడే. ఇది ఆకుమళ్ళు ఓలి చెప్పింది. ఆ ఆకుమడు 10 రోజుల క్రితం వేసినవి, 5 రోజుల క్రితం వేసినవి, 15 రోజుల క్రితం వేసినవి, నెల దీనికే లేదని గతి, దీనికే గతి. మధ్యలో మాట్లాడుతూ ఉంటే మీకు వచ్చి నువ్వు మాట్లాడు నేను చెప్పేది దీనికే లేదు సార్. ఇంకా 60 అసలు మీకు పనిచేయం, నీళ్ళతోనే పనిచేయం, పనిచేయదు. ఇప్పుడు ఈ పంటకి నష్టపరిహారం చూస్తారు, ఓకే, దాన్ని వదిలేండి. నెక్స్ట్ పంటకి మాకు ఎప్పుడు కూడా శాశ్వతమైన పరిష్కారం ఆ డ్రైన్ క్లియరెన్స్ కేవలం ఒకటే.
మళ్ళీ నీళ్ళు ఆగుతుంది, నీళ్ళు వేస్తాం, మళ్ళీ ఇలాగే కుడుతుంది. రామ్మోహన్ రావు, నేను రాజోలు సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. మనకి రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు రాజోలు, మల్కిపురం, సెకినేటిపల్లిలో 5,763 ఎకరాలు వరి వ్యవసాయం చేయవలసి ఉండగా దానికి కావాల్సినటువంటి 270 ఎకరాల నర్సరీకి గాను ఇప్పటి వరకు మనకి 210 ఎకరాల నర్సరీకి పడడం జరిగింది. దీనికి గాను 180 ఎకరాలు వరకు మనకి ఇప్పటి వరకు ఊడిపోయింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల నీళ్ళు ఎక్కువ నిలబడిపోయి ఈ భూముల్లోంచి నీళ్ళు బయటికి దిగబడడం వల్ల ఎక్కువగా వరి వ్యవసాయానికి ఇబ్బంది జరుగుతూ ఉండటం వల్ల ఇప్పటి వరకు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు. కానీ ఈ 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూడా చాలాల్లో ఎక్కువ నీళ్ళు నిలబడిపోవడం జరిగింది. అలాగే నర్సరీలో కూడా ఇప్పటి వరకు మనకి వేసిన నర్సరీలో కూడా 90% నర్సరీ డ్యామేజ్ జరగడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇవి కూడా ఎక్కువ రోజులు నీళ్ళలో ఉండిపోవడం వల్ల నీళ్లు దిగినా ఈ నర్సరీ మళ్ళీ ఊడ్చుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి రైతులకి వేరే ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి ఉన్న అవకాశాల గురించి కూడా మనం రైతులకు వివరించడం జరుగుతుంది. మనకి ఊడ్చినటువంటి 170 ఎకరాల్లో సుమారుగా 120 ఎకరాల వరకు కూడా మనకి ఈ డ్యామేజ్ నీళ్ళలో ఉండిపోవడం జరిగింది. ఇవి కూడా 4-5 రోజుల నుంచి నీళ్ళలో ఉండటం వల్ల అది కూడా నీళ్ళు దిగిన తర్వాత కూడా మరి బతుకుతుందా లేదా అనేది కూడా కొంత అనుమానంగా ఉంది. దీనికి ఎక్కడైతే మన చేలు మంచిగా ఉన్నాయో అక్కడ ఈ వర్షాలు తగ్గిన తర్వాత నీళ్లు బయటికి తీసేసి ఈ ఎకరానికి 20 కేజీలు యూరియా, 20 కేజీలు ఎంఓపి వేసుకుంటే బూస్టర్ డోస్ కింద చేలు మళ్ళీ తిరగబడి మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఈ నీటిలో మునిగిన తర్వాత ఈ తెగుళ్ళు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి కార్బండిజం అనే మందుని మనం పిచికారీ చేసుకుంటే ఎక్కువగా ఈ తెగులు నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి చాలా చోట్ల నర్సరీ డ్యామేజ్ అయింది కాబట్టి రైతులకి ప్రత్యేకమైన మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరంలో విజ్ఞాన విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యుత్తును అందిస్తున్న విజ్ఞాన విద్యా సంస్థలను చైర్మన్ అమ్మిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత స్థానాలకు ఎదగాలంటే పట్టుదల, క్రమశిక్షణ అనేవి ఎంతో ముఖ్యమని, మరియు ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థి పడిన కష్టం మీద తన భవిష్యత్తు, జీవితం ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పడాల వెంకటరామరెడ్డి, కర్రీ వెంకటరామరెడ్డి, మండ రెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, పడాల కమలారెడ్డి మరియు విజ్ఞాన విద్యా సంస్థలు అధ్యాపకులు బృందం పాల్గొన్నారు. హార్డ్ వర్క్ చేస్తే మరి మనకి పూర్వం నుంచి పురాణాల దగ్గర నుంచి తీసుకున్నా, వ్యక్తిత్వ నిపుణులు తీసుకున్నా, చరిత్రకారులు తీసుకున్నా, ఎవరైనా చెప్పేది కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అనేది. ఆ 2 విషయాలపైన ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే నాకు ఒక బాధ్యత అప్పగించిన తర్వాత ఆ బాధ్యత 100% నిర్వర్తించాలి అనే ఏకైక దృక్పథంతో మాత్రమే నేను ముందుకెళ్తూ ఉంటాను. మరి అదేవిధంగా నువ్వు చెప్పినట్టుగా అనేక ఆటుపోట్లు మీరు ఇక్కడికి రావడం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. ఆటుపోట్లు వచ్చినప్పుడు సంయమనం అనేది చాలా ముఖ్యం. అటు ఆర్థికంగా అయినా, ఇటు రాజకీయంగా అయినా, ఇటు శారీరకంగా అయినా, మానసికంగా అయినా, సమాజంలో వచ్చే ఆటుపోట్లైనా, కుటుంబంలో వచ్చే ఆటుపోట్లైనా, ఏదైనా ఒక వ్యక్తి ఎదుర్కోన్నప్పుడు సమయం, సహనం పాటించడం ద్వారా మాత్రమే మనం ముందుకు సాగలుగుతాం. ఆ విధంగానే ముందుకు సాగాలి. అదే ఎవరికైనా విధి తీరాలను చేరుస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి పరీక్షలు, ఎన్నో పరీక్షలు జీవితంలో మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మీరు అనేక విషయాలు జీవితం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అందువల్ల జీవితమే మనకు పెద్ద గురువు.
అవన్నీ కావాలి అంటే ఒక సరైన వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలి. జీవితంలో వచ్చే పరీక్షలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. స్వామి వివేకానంద కానీ లేకపోతే అనేక మంది గురువులు బోధించారు వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా ఉండాలని. ఉదాహరణకి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని విషయం తీసుకుంటే మీరంతా ఒక సాధారణంగా వీధి దీపాల్లో చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంటే ఏ స్థితిలో ఏ విధంగా ఎదిగారు అనేది మీ అందరూ ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్న వ్యక్తిత్వం అది. అదేవిధంగా పూర్వపు వ్యక్తిత్వాలు తీసుకుంటే గాంధీ గారు కానీ ఇతర పెద్దలు అనేక మంది ఉన్నారు. వారందరూ వారి జీవితాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకున్నారు అనేది మీ అందరికీ మార్గదర్శనం కావాలి. మీ అందరూ ఏదైతే క్లాస్ రూమ్స్కి సంబంధించిన పుస్తకాలు క్లాస్ రూమ్స్కి సంబంధించిన విషయాలే నేర్చుకోకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఉంది. అనవసర విషయాల జోలికి పోకుండా మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ విధమైన విషయాలు కావాలి అనేది మీరే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్నిటికన్నా పెద్ద గురువు ప్రకృతి. ప్రకృతి మనకు అనేక విషయాల్ని చెప్పగానే చెబుతుంది. ప్రకృతిలో దాగున్న అనేక విషయాల పట్ల మనం అవగాహన కలిగించుకుంటే ప్రకృతే మనకు పెద్ద గురువు. ఇవన్నిటినీ మీరందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు సరైన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు భావి భారతదేశంలో ఉన్నతమైన పౌరులుగా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ ఇటువంటి పుస్తకాలు మీరు చదివితే వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పట్ల మీకు కూడా అవగాహన వస్తుంది. ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఈ ఫ్రెషర్ డే ఫంక్షన్ అనేది కొత్త విద్యార్థులకి పాత విద్యార్థులు స్వాగతం పలకటం. అంటే మీలో ఉన్న సంకోచాలు బిడియాలు పోగొట్టుకొని ఇద్దరు ఒకటిగా కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు అమ్మిరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ భావి భారతదేశంలో అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మీ జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మరొక్క మారు ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉప ఆలయాలు అయిన శ్రీ వనదుర్గ అమ్మవారిని, శ్రీ కనకదుర్గ అమ్మవారిని, గ్రామదేవత శ్రీ నేరెళ్ళమ్మ అమ్మవారిని శాకంబరి అవతారాలలో కూరగాయలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే వేలంపేట మరిడమ్మ అమ్మవారిని, కాలనీ నందు ఉన్న నూకాలమ్మ అమ్మవారిని, గోపాలపట్నం నేరెళ్ళమ్మ అమ్మవారిని, అన్నవరంలో ఉన్న గ్రామదేవతలందరినీ కూడా శాకంబరి అవతారాలుగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ శాకంబరి అవతారాలలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ శాకంబరి ఉత్సవంకు అవసరమైన కూరగాయలు విశాఖపట్నం వాస్తవ్యులు ప్రసాద్ వారి బృందం దాతలుగా వ్యవహరించారు అని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొల్లుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద భారీ వర్షం కురిసినా ఏమాత్రం తగ్గకుండా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామగణేష్ రామారావు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా మా గ్రామంలో ఉన్న భక్తులంతా ఉదయాన్నే లేచి స్నానపానాలు భక్తి శ్రద్ధలతో సాయిబాబా గుడి దగ్గర నుండి సాయిబాబా చిత్రపటాన్ని పల్లకి మీద వీధి లంకట ఊరేగించుకుంటూ సాయిబాబా కీర్తనలు పాడుకుంటూ అంగరంగ వైభవంగా సాగిందని తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న భక్తులందరి సహాయ సహకారాలతో సుమారుగా 1000 మందికి మధ్యాహ్నం అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సాయిబాబా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు రామారావు, మాది అనకాపల్లి జిల్లా గొల్లుగొండ మండలం సిహెచ్ నాగాపురం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గ్రామంలో షిరిడి సాయి ఆలయం వద్ద భక్తులంతా జనం పోటెత్తున్నారు. ఎంత వర్షం వచ్చినా, ఎడతెరిపోలేని వర్షం వచ్చినా సరే భక్తులు మాత్రం దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఉదయాన్నే లేచి స్నానపానాలు చేసి మన షిరిడి సాయి విగ్రహాన్ని పల్లకి మీద ఊరేగించుకుంటూ ఊరంతా తిరగడం జరిగింది. అనంతరం మన గ్రామంలో అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులంతా కూడా పోటెత్తారు. ఎంత ఎడతెరిపి లేని వర్షం కురిసినా సరే
భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందని తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. జై సాయిరామ్. నా పేరు రామ్ గణేష్. మాది అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కేహెచ్నాపురం గ్రామం. ఈరోజు మా గ్రామంలో నూతనంగా షిరిడి సాయిబాబా ఆలయం మందిరం నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినా సరే భక్తులు తండోపతండాలుగా వచ్చి సాయిబాబాని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గ్రామంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలు అందించి విజయవంతం చేస్తున్నారు. అయితే వర్షం కారణంగా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ సాయిబాబాను దర్శించుకొని పునీతులు అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించుకోవాలని మరి కోరుతున్నాం. జై సాయిరామ్. రైతు సమస్యలకు పరిష్కారం చూపుతూ అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టే కథతో కూడోస్ క్రియేషన్స్ బ్యానర్పై నందు ఎర్లగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హరహర ఓం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని చిత్ర నిర్మాత రామ్మోహన్ రెడ్డి కోరారు. గార మండలం వమ్మరపల్లిలో ఉన్న దానప్ప దేవాలయంలో చిత్ర యూనిట్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే తొలి షాట్ను చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి సర్పంచ్ గంటా రఘునాథరెడ్డి క్లాప్ కొట్టి మొదటి సన్నివేశాన్ని ఆవిష్కరించారు. ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గంటా మాట్లాడుతూ తన విజయంలో ప్రతిసారి దానప్ప దేవుడు తోడు ఉన్నాడని, అలాగే హరిహర ఓం సినిమా కూడా తోడు ఉంటాడని నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్ నందు యార్లగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా, నటీనటులు తరుణ్ రేజ్, ఆద్యశ్రీ, శ్రీజ, కెమెరామెన్లు ఉదయ్, జే భాస్కర్, అసిస్టెంట్ అనిల్ రెడ్డి, నగేష్, రామస్వామి, సంజయ్, శ్రీనివాసరెడ్డి, తేజో, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, మధురెడ్డి, వేణుగోపాల్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడోస్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా వస్తున్న హరహర ఓం సినిమా చిత్ర బృందం అందరూ ఈ శ్రీకాకుళం జిల్లా కొమరవెల్లికి వచ్చేసినాము. సుముహూర్తం, ఈ సినిమా యొక్క సుముహూర్తం ఇవాళ ఈ ప్రెస్ మీడియా, ఈ గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా సుముహూర్తం మొదలైంది. ఈ సినిమా యొక్క విశేషాలు ఏమిటంటే, ఒక మంచి కథనంతో శ్రీ నందు యార్లగడ్డ గారి దర్శకత్వంలో నిర్మాత ఈ శ్రీకాకుళం గ్రామ వాస్తవ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఒక మంచి చిత్రంగా నిర్మితమవుతున్న చిత్రం హరహర ఓం. ఈ సినిమాకి మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి, అలాగే ఈ శ్రీకాకుళం యొక్క ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ చిత్రం రేపు 24 నుంచి మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. దాని వివరాలు మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తాం. అలానే ఈ కార్యక్రమము ఇదే ప్రాంతంలో ఎందుకు చేయాలనేది ఒక విశిష్టమైన విశేషం ఉంది. దానికి కారణం దానప్ప దేవత. యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కులదైవం, గ్రామదైవం అయినటువంటి ఈ దానప్ప దేవత దగ్గరికి వచ్చి వారికి ఎంతో సెంటిమెంట్గా సినిమా ముహూర్తం ఇక్కడ ప్రారంభించి ఎలాంటి ఆటంకాలు రాకుండా అమ్మవారి దీవెనలు సినిమాపై, ఈ సినిమా బృందంపై, ప్రతి టెక్నీషియన్పై ఉంటాయనే నమ్మకంతో మేము హైదరాబాద్ నుంచి క్యాష్ అండ్ క్రూ ద్వారా నటీనటులు, దర్శకత్వ పర్యవేక్షణలో ఉన్న అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ షూటింగ్ని శుభప్రదంగా ప్రారంభించాం. వీటికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి మనసారా నమస్సులు తెలియజేసుకుంటూ జై హింద్. మీ పేరు సార్? అలాగే ఈ కార్యక్రమంలో ఈ సినిమాకి గాను నేను సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. ఆల్రెడీ 5 పాటలు, అద్భుతమైన పాటలు రికార్డ్ చేశాము. అలానే ఇదే షెడ్యూల్లో పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు పాటలు కూడా చిత్రీకరణ చేయడం కోసం మేము పాటలు ముందే రికార్డ్ చేసి పెట్టి ఉన్నాం.
సో ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఈ ప్రాంతాన్ని వీక్షించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రెడీ సార్. నేను ఎంఎల్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ సినిమాకి గాను పాటలు అన్ని రికార్డ్ చేసి ఈ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు అవి వీక్షించడం కోసం ఇక్కడికి వచ్చి ముహూర్తాన్ని శుభప్రదంగా జరుపుకున్నాం. థ్యాంక్ యూ వెరీ సో మచ్. గంగా రామ్మోహన్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చాను ప్రొడక్షన్ తాలూకా ముహూర్తం షాట్ చేయడానికి. దానప్ప దేవత ఆశయాలతో ఆవిడ ఆశీర్వాదంతో ఈ సినిమా ప్రారంభిద్దామని చెప్పి కృష్ణానగర్లో జరగాల్సిన ఈవెంట్ని మన వమరవల్లి గ్రామం శ్రీకాకుళం జిల్లా తీసుకొని వచ్చి చిత్ర బృందాన్ని, యూనిట్ని, డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, అలాగే ఆర్టిస్ట్ని హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చి ఈ గ్రామంలోనే మనం ఈ తాలూకా ముహూర్తం అవ్వాలనే కంకణం కట్టుకొని మన దానప్ప దేవత ఆశీస్సులతో ఈరోజు సినిమాను ప్రారంభించాం. మొదటి షాట్ రికార్డ్ చేసాం, ముహూర్తం కూడా అయింది. దీనికి సహకరిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చాలా ఊర్ల నుంచి వచ్చారు, చాలా గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా వచ్చిన జనాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా తాలూకా విశేషం ఏంటంటే ఈ సినిమా రైతులు మన దేవతలు, రైతులు అండ్ కరప్టెడ్ పొలిటీషియన్స్ చుట్టూ కథ తిరుగుతుంది. దాన్ని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని చాలా బాగా రాసి ఆ కథనాన్ని బాగా తీసుకొచ్చాడు డైరెక్టర్. ఆ స్క్రిప్ట్ని చూసి చదివి ఈ మూవీ నేను ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ స్క్రిప్ట్ నేను 2 సార్లు చదివాక నేను ఈ ప్రొడక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ప్రొడక్షన్ కోసమే మేము యూఎస్ నుంచి వచ్చి మన షూటింగ్ లొకేషన్స్లో ఒక 2-3 వారాలు ఉండి దగ్గరుండి మొత్తం పర్యవేక్షించి అప్పుడు మేము వెళ్తాము మళ్ళీ బ్యాక్ టు యూఎస్. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. రామ్మోహన్ రెడ్డి ఈ కథ చూసి చాలా ఇంట్రెస్ట్. దాని గురించి ఈ గ్రామదేవత ఎవరైతే మనకి దానికి రైతులకి ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఆవిడ ఆశీర్వాదం రావడంలో సైలెంట్ ఉంటే చాలా కష్టం. ఈ సినిమా డైరెక్టర్ నేను యాక్చువల్లీ స్టోరీ స్క్రిప్ట్ డైరెక్షన్ నేనే చేస్తున్నాను. అండ్ పాటలు చాలా అద్భుతంగా రాశారు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. ప్రతి పాట రైతుకి, అమ్మవారికి సంబంధించిన పాటలే వచ్చింది. సినిమా కథ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా నీకు ఈ ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్. అందరికీ థ్యాంక్స్. నా పేరు ఆదిత్య. మూడోస్ క్రియేషన్స్ నుంచి నాకు ఒక అవకాశం వచ్చింది. రామరెడ్డి గారు ప్రొడ్యూసర్గా, నందు గారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. మీకు నేను తొందరలోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను. మీరు మా సినిమాని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశీర్వాదాలు మాకు కావాలి. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. మాకు సపోర్ట్ చేయండి. మా సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి మేము ఇంత దూరం వచ్చింది కూడా మా సినిమాని ప్రమోషన్ చేసుకోవడానికి. మా కష్టాన్ని మీరు గుర్తించి మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటూ ఆదేశం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బోడావరి వీధిలో వెలిసిన శ్రీ అభయ గణపతి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారికి వ్యాస పూర్ణిమ సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి మూర్తి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఇంద్రగంటి రాజా ఉదయం 4:35 కాకడ హారతితో ప్రారంభించి 5 గంటలకు రుద్రమహా పంచామృత అభిషేకము, ప్రత్యేక మారేడు గులాబీ లిల్లీ పూలతో సహస్రచన, పంచహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేడపాటి సాయిబాబా రెడ్డి, ద్వారంపూడి రవితేజరెడ్డి, నల్లబెల్లి జగదీశ్వర్ రెడ్డి, చర్ల లక్ష్మీనారాయణ రెడ్డి, సత్తి భగవాన్ రెడ్డి, కర్రి రామకృష్ణారెడ్డి, గొలుగూరు తేజారెడ్డి, ద్వారంపూడి కృష్ణారెడ్డి, సబ్బెల్ల సంజయ్ రెడ్డి, మేడపాటి వెంకటరెడ్డి, సాయిబాబా రథోత్సవ సేవకులు, భక్తులు, బోడవారి వీధి ఆలయాల్లో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆపదలో ఉన్న వారికి రక్తదానం ద్వారా ఆదుకోవాలనే లక్ష్యంతో పొదలాడ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘాలు యువరత్న ఎన్టీఆర్ సమితి జన సైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటైంది. టీడీపీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత శ్రీనివాసరావు, బత్తుల రాము తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న దాతలు బ్లడ్ బ్యాంక్ తమ రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కులమత వర్గాలకు అతీతంగా రక్తం అవసరం ఉన్న రోగులకు రక్తం అందించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మా అభినందనలు అలాగే వారికి తెలియజేస్తాం. అలాగే ఎవరికి అవసరమైన ఏ ఆసుపత్రి అయినా రాజమండ్రి కానివ్వండి, ఈ కోనసీమ జిల్లాలో ఎక్కడైనా సరే బ్లడ్ అవసరమై ఒక ప్రభుత్వం చేస్తే వెంటనే లైన్లో కానీ అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ ఎలా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా ఈ సభ్యులతో కలిసి ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మాకు ఏ సేవ తీసుకెళ్ళారు, చక్కటి ప్రోత్సాహాలు అందించారు. అలాగే వివిధ గ్రామాల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తనాడు గ్రామంలో యువరత్న ఎన్టీఆర్ సేవా సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఈ రక్తదాన కార్యక్రమానికి హెల్ప్ చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. 2018 నుంచి ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ ఈరోజు వరకు అనేక వేల మందికి రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రక్తదాన శిబిరం ద్వారానే కాకుండా ఎవరైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ప్లేట్లెట్స్ కానీ అలాగే బ్లడ్ అవసరమైతే లైవ్ బ్లడ్ కానీ ఇచ్చి ఎంతోమందికి రక్తదానం చేస్తున్నటువంటి ఈ యొక్క యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ మరి మంచిగా ముందుకు సాగుతున్న యువకులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రక్తదానం మేమంటూ ఎప్పుడైనా రెడీగా ఉంటాం, ఎక్కడికైనా మేము రెడీ వస్తాం. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా కూడా మేము ముందుంటాం. మీరు ఒక ఫోన్ కాల్ మాకు చేస్తే చాలు అనే రకంగా వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మరి పొదలాడ గ్రామంలో ఈ శిబిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు ఈ కార్యక్రమాలని మనకి వాసంరెడ్డి నాగేశ్వర గారు మరి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారు. ఎంతో ఖర్చు, ఎంతో వ్యయంతో. అలాగే మీరు కూడా ఈ రక్త శిబిరానికి ముందు తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా మరి కులం భేదం అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ఈ రక్త శిబిరానికి మీరు కూడా సపోర్ట్ చేసి ముందుగా అందరికీ మనం అందరం ఉన్నాము, రక్తదానం చేద్దాం, ప్రజల్ని కాపాడుదాం, మన ప్రాణాలను కాపాడుకుందాం అని ముందుకెళ్దాం. మనందరం కలిసి ఈ రక్త శిబిరాన్ని అందరికీ అందేలాగా అందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ అందరూ కూడా ముందుకెళ్ళేలా మనం ట్రై చేద్దామని రక్త శిబిరం ద్వారా నేను తెలియజేస్తాను. చేతులైతే మొక్కుతున్న మా రహదారి నిర్మించండి మహాప్రభు అంటూ జూజాల బంద ఆదివాసీ గిరిజనులు మోకాళ్లపై వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ అత్యంత మారుమూల జూజాల బంద పీవీటీజీ గ్రామానికి రహదారి నిర్మాణానికి గతంలో 73 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా గుత్తేదారు తూతూ మంత్రంగా నిర్మాణ పనులు ప్రారంభించి 29 లక్షల బిల్లును మార్చుకొని రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా వదిలేశాడని గ్రామస్తులు ఆరోపించారు. అల్లూరు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు తమ గ్రామాన్ని సందర్శించి 29 లక్షలతో నిర్మించిన రహదారి ఎక్కడుందో పరిశీలించి తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ఆర్ల గ్రామం నుండి జుజులబంద వరకు 6.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాలని, నీళ్లబంద గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పీవీటీజీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రహదారి మధ్యలో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. రోడ్డు పూర్తి చేయాలి. నుండి జాజుల మంద వరకు రోడ్డు పూర్తి చేయాలి. నుండి జాజుల మంద వరకు రోడ్డు పూర్తి చేయాలి. రోడ్డు పనులు పూర్తి చేయాలి. జాజుల బంద రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ఐటీడీ పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు రోడ్డుని
సందర్శించాలి. 9 లక్షల రూపాయలు వేసిన రోడ్డును పరిశీలన చేయాలి. 9 లక్షల రూపాయలు వేసిన రోడ్డును పరిశీలన చేయాలి. పిఓ గారి గ్రామాన్ని సందర్శించాలి. 9 లక్షల రూపాయలు రోడ్డును పరిశీలన చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రాజులబంద అరల రోడ్డును వెంటనే పూర్తి చేయాలి. 29 లక్షల రోడ్డు వేసేయమన్నారు, చూపించాలి. 29 లక్షల రోడ్డు వేసేయమన్నారు, 29 లక్షల రోడ్డు వేసేయమన్నారు, 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టమన్నారు. ఆ రోడ్డుని పరిశీలన చేయాలి. జిల్లా కలెక్టర్ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి మన జాజులబంద రోడ్డుని పరిశీలన చేయాలి. నా పేరు విజయ్ అండి. మాది జాజులబంద. ఆర్ల నుంచి జాజులబంద వరకు రోడ్డు చేయాలని అడుగుతున్నాము. మేము మోసుకుంటాము. ఈ రోడ్డు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. గవర్నర్ ఆర్డినెన్స్తో విలీనమైన కాకినాడ అర్బన్ 6 గ్రామాల పంచాయతీ రికార్డులు కార్పొరేషన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని చీడిగ పౌర సదస్సు డిమాండ్ చేసింది. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సచివాలయంలో జుత్తుగా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ పంచాయతీ సర్పంచులు, సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ మెంబర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు సమావేశమయ్యారు. 13 ఏళ్లుగా విలీనం కాకుండా అడ్డుపడిన అవస్థల్లో ఏర్పడిన దుస్థితిని ప్రధానంగా ప్రస్తావించారు. కోర్టు వ్యాజ్యాలు ముగిసిన తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలకపాకలవాడి, రమణయ్యపేట 6 గ్రామాలకు గవర్నర్ ఆర్డినెన్స్తో విలీనం ఆదేశాలు ఉన్నప్పటికీ వీటి రికార్డులను పంచాయతీ మెయింటెనెన్స్ కోసం వెనక్కి ఇవ్వడం వలన 2017 ఎన్నికల్లో విలీనం వాయిదా పడిందని కాకినాడ కౌన్సిల్ చివరి సమావేశంలో పంచాయతీ రికార్డులు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రతిపాదన చేయకపోవడం గ్రామాల అభివృద్ధి అరుంధతి నక్షత్రంగా తయారైందన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. కాకినాడ కార్పొరేషన్కి దగ్గరగా ఉండి విలీనం కాకుండా చీడిగ గ్రామం చాలా అభివృద్ధికి దూరంగా ఉన్నది. కాబట్టి గత 13 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ జరగకుండా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. ఒక పక్క కార్పొరేషన్లో దగ్గరగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని విలీనం చేసి ఈ చీడిగ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అఖిలపక్షంగా ఈ కార్పొరేషన్ విలీనంలో సాధన కమిటీగా ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది. ఉన్నటువంటి అర్బన్ గ్రామాలైనటువంటి కోరంగి కానీ, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, అదేవిధంగా రమణయ్యపేట, అదేవిధంగా 42, 48గా కలిసి ఉన్నటువంటి స్వామినగర్, టీచర్స్ కాలనీ ప్రాంతాలు, వీటన్నిటికీ సంబంధించి గవర్నర్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ అమలు ప్రకారంగా 2017లో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఆ ముందుగా ఈ యొక్క గ్రామ రికార్డుల్ని పంచాయతీ వాళ్ళు మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్ళడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ రోజున విలీనం సాధ్యం కాలేదు. అప్పుడు 6 గ్రామాలని పక్కన పెట్టేశారు. 42, 48 మీద కూడా మరి వాటిని పక్కన పెట్టినప్పుడు మమ్మల్ని ఎందుకు కలపాలని చెప్పి మరి కోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఆ 2 కూడా ఆగిపోయి ఈ రోజున కాకినాడ నగరం 48 డివిజన్లకే పరిమితమైంది. అందుచేతనే కాకినాడ బాడీ ఎన్నికలు పూర్తయినా సరే కూడా ఎన్నికల నిర్వహణకు నోచుకోలేదు. అందుచేతన ఈ రోజున పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈ అర్బన్ గ్రామాల విలీన సాధన కోసం అన్ని గ్రామాల్లోనూ కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకుని తద్వారాగా అర్బన్ గ్రామాల విలీన సాధన సమితిని ఏర్పాటు చేసుకుని అదే రీతిగా గ్రామ సర్పంచులు, సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, స్థానిక ప్రముఖులు, సీనియర్ సిటిజన్స్, యువకులందరితోటి కూడా సమీకృతమయ్యి దీనికి సమితిగా ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, అదే రీతిగా ఈ యొక్క 2 అంచెల వ్యూహంతో మరి ఎమ్మెల్యే గారి ద్వారాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యాచరణ కార్యక్రమం జరుగుతూ ఈ రోజున చీడిగా పంచాయతీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశం ఏంటంటే అత్యవసరంగా ఈ 8 అర్బన్ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పంచాయతీ రికార్డుల్ని కార్పొరేషన్ వెనక్కి తీసుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చి ఉన్నారు. దాని అమలులో రికార్డులు వెనక్కి ఇచ్చేయడం వల్ల గతంలో విలీనం సాధ్యం కాలేదు. బాడీ కార్పొరేషన్లో ఉండడం వల్ల గ్రామాల విలీనం మీద అడ్డంకులు ఏర్పడాయి. కాబట్టి ఈ రోజున కార్పొరేషన్ బాడీ లేదు కాబట్టి, బాడీ ఉన్నప్పుడు వారు తీర్మానం చేయకుండా అపచారం చేశారు కాబట్టి, గత ప్రభుత్వంలో ఈ రకమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఈ గ్రామాల రికార్డులన్నీ కూడా కార్పొరేషన్ వెనక్కి తీసుకుని
తద్వారాగా విలీనం చర్యలు చేపట్టి బైఫర్కేషన్ చేసి ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు ఈ యొక్క గ్రామాలన్నిటికీ కూడా కల్పించాలని ఈ సమావేశం తీర్మానించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. రాజకీయ హత్యల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి అని వంగలపూడి అనిత డిమాండ్. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి. మచ్చుమరి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలు అనకాపల్లిలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు బాబాకు విశేష పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు దాడి రత్నాకర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. రంపచోడవరం నియోజకవర్గ వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి. ఏవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.